పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత పెద్దపల్లి పట్టణంలో దొంగతనాలు విపరీతంగా పెరిగాయని, సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల దొంగతనాలు తగ్గే అవకాశం ఉందని ఏసీపీ గజ్జి కృష్ణ, సిఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. పోలీసులు మీకోసం అనే కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సహకరించిన కాలనీ ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో డివిజన్లోని పట్టణాలు, గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దొంగతనాల నివారణకు కృషి చేస్తామని అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి వద్ద గల జిల్లా కోర్టు పక్కన గల గల్లీలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 6 సీసీ కెమెరాలను బుధవారం పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, సిఐ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ గజ్జి కృష్ణ, సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి వద్ద 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన కాలనీ ప్రజలకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు అవగాహన కల్పించి ఇతర ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత పట్టణంలో దొంగతనాలు విపరీతంగా పెరిగాయని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నారు. ఇన్స్టాల్ చేసిన సీసీ కెమెరాలను పనిచేసే విధంగా మెయింటెనెన్స్ చేయాలని, సీసీ కెమెరాలను మొబైల్ కు కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి 11th వార్డులో 6 సీసీ కెమెరాలు కమ్యూనిటీ పోలీసింగ్ కింద రామగుండం కమిషనరేట్ సిపి గారైన శ్రీనివాస్ సార్ గారి ఆదేశాల మేరకు, డీసీపీ మేడం చేతన గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పెద్దపల్లి ఎస్ఐ మల్లేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ నివాసులతో చర్చించి వారందరూ కూడా సీసీ కెమెరా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అందరూ ఒకటే నిర్ణయించుకొని ఒక తీర్మానం చేసుకొని 6 సీసీ కెమెరాలు వాళ్ళ కాలనీ వరకు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఎవరు వచ్చినా పోయినా తెలిసేటట్టు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీసీ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే మనిషిని నమ్మే రోజులు లేవు. ఇప్పుడు ప్రమాణాలు ఏమైనా నమ్మే రోజులు లేవు. ప్రమాణం ఏమైనా మనిషి చేతులు మనిషిని నమ్మే రోజులు లేవు. కాబట్టి కాగితానికే విలువ ఉంది, కాగితం మీద సంతకానికే విలువ ఉంది. అట్లనే ఈరోజు మనిషి ఏం సాక్ష్యం చెప్పినా చెప్పకున్నా, ఏ దొంగ వచ్చినా రాకున్నా, ఎవడు దొంగ ఎవడు ఏం చేస్తుండు, రోడ్డు మీద దొంగతనం చేస్తే ఎట్లా జరిగింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే, రోడ్డు మీద ఏం జరిగినా తెలుసుకోవాలంటే ఈరోజు సీసీ కెమెరా అనేది చాలా ముఖ్యమైపోయింది. ప్రతి ఒక్కరికి ఈరోజు వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని పెద్దపల్లి పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి షాపు లోపల, ప్రతి షాపు బయట కూడా 180 degrees అంటే మీ ముందు, మీ షాపు ముందున్న రోడ్డు లెఫ్ట్, రైట్, ఫ్రంట్ కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరా పెట్టుకోవాలి. అట్లాగే ఇంట్లో కూడా మీ రూమ్లో కూడా ఇంపార్టెంట్ వస్తువులు మీరు పెట్టుకునే ప్రదేశంలో పెట్టుకోండి, అదేం తప్పలేదు. సీసీ కెమెరా అనేది ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఏ విషయమైనా సాక్ష్యానికే సాక్ష్యం సీసీ కెమెరా. అటువంటి సీసీ కెమెరా అట్లాగే ఒక 100 మంది మనుషులు చేయలేని పని సీసీ కెమెరా చేస్తుంది ఇప్పుడు. అలాంటి సీసీ కెమెరాను దయచేసి పెద్దపల్లి పట్టణంలో ప్రజలందరూ, దుకాణదారులందరూ కూడా ఇదొక అవసరం కింద, ఇదొక బాధ్యత కింద, ఏదో పోలీసు వాళ్ళు చెప్తున్నారు పోలీసులకు ఏదో అవసరం అన్నట్టు కాదు. ఇది మా అవసరం కాదు, ప్రజల అవసరమే మా అవసరం. మేమున్నది మీకోసమే. సీసీ కెమెరా మీకోసమే, మేమున్నది మీకోసమే. సీసీ కెమెరా మేము, మీరు అందరం కలిసి మీ ధన, ప్రాణ, మాన రక్షణ కోసమే ప్రయత్నం చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కాలనీ వాసులందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, పట్టణంలో ఉన్న అలాగే డివిజన్లో ఉన్న అట్లాగే ప్రతి వాడ, ప్రతి ఊరు కంపల్సరీ ఎటు చూసినా కదలిక, రోడ్డు మీద వచ్చిన ప్రతి మనిషి ఊళ్ళోకి వచ్చేటనే, ఊళ్ళో నుంచి బయటికి వెళ్ళటనే కంపల్సరీ తెలిసే విధంగా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే ఒక కమిటీ ఫామ్ చేసుకోవాలి. దానికి కూడా మెయింటెనెన్స్ కోసం కూడా మనిషి కింద ఉద్యోగస్తులు ఉన్నారు, బిజినెస్దారులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఎంతో కొంత మనిషికి 200, 500 ఏదో వేసి ఒక ఫండ్లాగా ఏర్పాటు చేసుకొని నెలకు 5,000, 2,000, 3,000 ఒక ఫండ్లాగా ఏర్పాటు చేసుకొని ఆ ఫండ్ ద్వారా రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా చేయవలసిందిగా ఈ సందర్భంగా ఈ కాలనీవాసులను మరొకసారి అభినందిస్తూ ఈ పద్ధతిలో ఏర్పాటు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, జిల్లా ఫామ్ అయిన తర్వాత ఎక్కడైతే డెవలప్మెంట్ ఉందో అక్కడ మీకు దొంగతనాలు కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దొంగతనాలు జరగకుండా వాటిని నివారించాలంటే మనకు సీసీ కెమెరాస్ అనేది ప్రాముఖ్యత చాలా ఉంది. సీసీ కెమెరాస్కి ఒకసారి మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ మీ కాలనీ, ఇప్పుడు ఈ లైన్ మొత్తం కూడా 6 కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల సెక్యూర్గా కాలనీలో ఉన్నటువంటి 15 ఇళ్ళు వరకు, 15 ఇళ్ళే కాదు ఈ లైన్లో వచ్చిపోయే వాళ్ళందరికీ కూడా సెక్యూరిటీ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి
ఈ 6 కెమెరాలు ఇన్స్టాల్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ అభినందనలు. పెద్దపల్లి టౌన్లో ఇనాగ్రేషన్స్ టీచర్స్ కాలనీ తర్వాత మళ్ళీ మన రంగంపల్లిలో మీ దగ్గరే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇదే ఇన్స్పిరేషన్ తోటి మిగతా కాలనీస్లలో మిగతా లైన్లలో గలీలలో అన్ని గలీలలో కూడా మనం మీటింగ్స్ పెట్టి అవేర్నెస్ కల్పించి అన్ని గ్రామ లైన్లో సెక్యూర్డ్గా కెమెరాస్ అన్ని కూడా ఇన్స్టాల్ అయ్యే విధంగా చూడడానికి మేము ప్రయత్నం చేస్తాం. దాన్ని కూడా మీ వంతు సహకారాలు తప్పకుండా అందించినట్టయితే డెఫినెట్లీ మన పెద్దపల్లిలో అన్ని ఏరియాస్ ఎంట్రీస్ ఎగ్జిట్స్ కవర్ అయ్యే విధంగా మన సీసీ కెమెరాస్ పెట్టుకున్నట్లయితే డెఫినెట్లీ ఎటువంటి అఫెన్సెస్ జరగకుండా చూడడానికి, అఫెన్సెస్ జరిగిన తర్వాత మనం దొరకబట్టడం కంటే జరగకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. కెమెరా ఉందంటే డెఫినెట్లీ ఎవరు కూడా దొంగతనం చేయడానికి వెనక ముందు అవుతారు. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేయడానికి కానీ అన్నోన్ పర్సన్స్ ఎవరు కూడా సస్పెక్టెడ్ పర్సన్స్ ఈ ఏరియాలోకి వచ్చిందంటే ఫస్ట్ రోడ్ ఎంటర్ కాగానే కెమెరాలను చూస్తారు. అటు ఇటు అబ్జర్వ్ చేయగానే కెమెరాలు కనపడతా ఉంటాయి. ఎప్పుడైతే కెమెరాలు కనపడ్డాయో అఫెన్సెస్ అనేది దాని అంతటా అవే ప్రివెంట్ అవ్వడానికి చాలా 80% అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దొంగతనాలు జరిగే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. కాబట్టి వీరన్నీ సెక్యూర్ చేసుకొని చూసుకున్నందుకు ఎట్ ద సేమ్ టైం మనం ఇన్స్టాల్ చేసుకోవడం ఏ విధంగా చేస్తున్నామో దాని యొక్క మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి. మేము నిరంతరం కూడా మేము వాచ్ఫుల్గా ఉంటాం, చెక్ చేస్తూ ఉంటాం. మీరు కూడా కాలనీ వాసులు ఇనిషియేటివ్ తీసుకొని అవి పనిచేస్తున్నాయా లేదా, ఇప్పుడు మన దగ్గర కోతుల బెడద పెరిగిపోయింది, తెంపేస్తూ ఉంటాయి చేస్తూ ఉంటాయి కాబట్టి అవి పని చేస్తున్నాయా లేదా అనేది ఎప్పుడు ఒకసారి మనం వాచ్ఫుల్గా మొబైల్ కూడా మనం కనెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు మీరు చెక్ చేసుకున్నట్లయితే మనకు రన్ చేసినట్లయితే మనకు జరగకుండా ఉంటాయి, జరిగినా కూడా తొందరగా మనం డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా రెగ్యులర్గా ఇన్స్టాల్ చేసినటువంటి కెమెరాస్ పనిచేసే విధంగా కూడా చూసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో ఎస్ఐ మల్లేష్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.